రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో రైతులు రోడ్డెక్కారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనే దిక్కెవరు లేరంటూ ఆందోళన బాటపట్టారు. కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు. కోనరావుపేట నిజామాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కాగా రైతుల నిరసనకు స్థానిక బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. అన్నదాతలతో కలిసి ధర్నాలో కూర్చుని ప్రభుత్వం తీరును ఎండగట్టారు. రైతులకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిండా ముంచుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన బోనస్ బోగస్ అయ్యిందని ఫైర్ అయ్యారు. వర్షాకాలం సమీపిస్తున్నా కొనుగోలు కేంద్రాలు తూతూ మంత్రంగా నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్నదాతలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇక రైతుల ధర్నాతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. పోలీసులు కల్పించుకొని న్యాయం చేస్తామని చెప్పడంతో అన్నదాతలు కాస్త శాంతించారు. ఐకేపీ సెంటర్ కానివ్వండి, మరి ట్యాక్స్ సెంటర్ కానివ్వండి, రైతులు అడ్డుకోసి మరి వాళ్ళు మ్యాచ్ రచ్చి కూడా 4 రోజులు అయిపోయిన సందర్భంలో మరి ఇప్పటి వరకు 1 రోజులు అయిపోయింది. కాంటలు కొబ్బరికాయలు కొట్టి కాంటలు చాలా ఇప్పటి వరకు 40,000 క్వింటాలు కూడా ఇప్పటి వరకు రైస్ మిల్లలో కోలేదు. రైస్ మిల్లు ఇబ్బంది పెట్టు ఏ రైస్ మిల్లు కూడా అలర్ట్ ఇవ్వకుండా ఇలా గోదాములలో పెడుతున్నా చెప్పి కలెక్టర్ గారు మోసం చేస్తూ ఇలా రైతులు ఎదురు చూస్తున్నారు. అకాల వర్షాలకు నష్టపోయి ఉన్నారు. ఇలా రైతు బంధు లేక, రైతు బీమా లేక వాళ్ళు పెట్టుబడి పెట్టి అలా దివాళీ తీస్తున్నారు. కాబట్టి రైతులను వెంటనే వడ్లు కొనుగోలు చేసి 15-20 రోజుల్లో అడ్డు మొత్తం రైస్ మిల్లుల దిగుమతి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఇవాళ సన్నపడ్డకు బోనస్ అన్నది, దొడ్డద్దకు బోనస్ లేదంటుంది. ఆ సన్నపద్దు కూడా కొనారట దొడ్డడ్డు పోయేదాకా. ఖబర్దార్, సన్నపద్దు కూడా దొడ్డతో కొనాలి, కొనుగోలు చేయాలని చెప్పి కోనరావుపేట మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాం. రైతుల పక్షాన కొనలేదనుకో ఇంకా ఉధృతంగా ఉద్యమం చేసి మరి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి కోనరావుపేట మండలం నుంచి తెలియజేస్తూ జై తెలంగాణ. కారణం ఏదైనా అకాల వర్షంతో, వడగళ్ల వానతో రైతులు ఎన్నో రకాలుగా నష్టపోయినారు. మరి తీసుకొచ్చినటువంటి ధాన్యము మరి మార్కెట్ యార్డ్ లో పోస్తే ఇప్పటి వరకు పోలేదు. మండలానికి 8 మంది లారీ కాంట్రాక్టర్లను పిలుస్తున్నాము, టెండర్లు వేసినాము. ప్రతి ఒక్క లారీ మీకు అందుబాటులో ఉంటుంది. రోజు 2 లారీలు సెంటర్లకు వస్తాయని చెప్పిండ్రు ప్రభుత్వ విప్ ఆర్ శ్రీనివాస్ గారు. ఇప్పటి వరకు ఏ సెంటర్ కు లారీలు వచ్చినా మీరు చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, వెంటనే వడ్లను కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించి ఎక్కడికక్కడ మండల ఆఫీసులు గాని, జిల్లా ఆఫీసులు గాని, కలెక్టర్ ఆఫీసులు గాని అన్ని ముట్టడించి రైతుల పక్షాన ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉంటాం.